కొంతమంది సోషల్ మీడియాని ఉపయోగించుకుని దుష్ప్రచారానికి తెరలేపారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ను బీజేపీ తీసుకురావాలని చూస్తున్నారు. ఒక ఎలక్షన్ ను 8 రోజులు నడిపే మీరు దేశం మొత్తం ఒకే రోజు ఎలక్షన్ నిర్వహించగలరా అని ఆరోపించారు. రాహుల్ గాంధీపై బీజేపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎలక్షన్ జరిగే రాష్ట్రంలో 7 దాడులతో నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాటలకి జీఎస్టీ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడతారని అన్నారు. చెల్లెలు కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి వచ్చిందని, మిగిలిన వారు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని, దానికి నిదర్శనం కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికే ఉందని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని, దేశంలో తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టుకోబోతున్నామని స్పష్టం చేశారు. చేసుకొని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉందనేది మీరందరూ కూడా గమనించారు. ఇట్స్ ఓకే, ఇదంతా సహజమే. రాజకీయాల్లో ఈ కాలం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాస్తవాలు ఏమిటి అనేది మీరందరూ కూడా గ్రహించే ఉంటారు. ఇవాళ రోజు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మీరు చూశారు. అసలు ఒక హేళనగా వాళ్ళు పార్లమెంటు ప్రొసీడింగ్స్ని తీసుకోవటం, రూలింగ్ పార్టీ వెల్లులోకి వచ్చి అరవటం, మంత్రులు సైకిల్ చేయటం, వాళ్ళు నిలబడటం, మేము కూర్చొని ఉన్నాము, సరే వాళ్ళు అరిసేది అరవని, మనమైతే వాళ్ళ హౌస్ అడ్జర్న్ కాకూడదు అని చెప్పి కోరిన వాళ్ళమి. అయినా కూడా రూలింగ్ పార్టీనే గెంతులేస్తూ అరుస్తూ అసలు చర్చ లేకుండా వాళ్ళు కేవలం ఖండబలంతో బిల్స్ని పాస్ చేసుకుంటూ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి సమస్యని కూడా వాళ్ళు అంచెలంచెలుగా తరిగించేసి వాళ్ళు సృష్టించే వాతావరణం మీరందరూ గ్రహించే ఉంటారు. వన్ నేషన్ వన్ ఓట్ వన్ బిల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 8 ఫేజులు ఎలక్షన్లు పెట్టారు. 8 ఫేజులు కనీవినీ రూపంలో. ఒక రాష్ట్రంలో మీరు ఒక పూట ఎలక్షన్లు నడపలేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎలక్షన్లు నడపగలుగుతారా? ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరికి పోకపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండే ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు, నిజం వినలేని సాహసం లేని వాళ్ళు, అది ఆ ఓర్పు సహనం లేని వాళ్ళు పార్లమెంటులోకి వచ్చేది